ఇప్పుడు నేను చెప్పే విషయం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇంపార్టెంట్ అండి. సో రీల్‌ని సేవ్ చేసుకోండి అండ్ ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఫాలో చేసేయండి. ఎవరైనా ఒక మనిషి ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇయర్స్ తర్వాత ప్రతి చిన్న విషయానికి వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వటం, లేదా టెన్షన్ ఫీల్ అవ్వటం, యాంగ్జైటీ ఫీల్ అవ్వటం, అమ్మో! నేను ఈ ప్రాబ్లమ్‌ని ఇంకా ఫేస్ చేయలేను ఇట్లా అనుకుంటూ ఉంటే దాని అర్థం వాళ్ళ చైల్డ్‌హుడ్‌లో వాళ్ళు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశారు అని. ఎప్పుడైనా చిన్నప్పుడు చైల్డ్‌హుడ్‌లో ఒక డెవలపింగ్ బ్రెయిన్‌కి అంటే ఎదుగుతున్న బ్రెయిన్‌కి ఏదైతే ఎక్కువ ఎమోషన్‌కి గురవుతుందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు ఎక్కువ స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అయితే అదే పెద్దయినాక కూడా బ్రెయిన్ క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. అంటే ఈ ప్రతి విషయానికి బ్రెయిన్ ఆటోమేటిక్‌గా స్ట్రెస్ ఫీల్ అవ్వటం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే దానికి చిన్నప్పటి నుంచి స్ట్రెస్‌గా ఉండటమే అలవాటు కాబట్టి. సో అందుకనే చైల్డ్‌హుడ్ అనేది స్ట్రెస్‌ఫుల్‌గా, పెయిన్‌ఫుల్‌గా అస్సలు ఉంచొద్దు పిల్లలకి. అండ్ ఎవరైనా ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటే దాన్ని ఎలా డీల్ చేయాలో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఆ పాత బాధల్ని తలుచుకొని నా ఫ్యూచర్ అలానే ఉంటుంది అనుకుంటే మీరు అక్కడే స్టక్ ఆన్ అయిపోతారు, ముందుకు వెళ్ళలేరు అండ్ బాధపడుతూనే ఉంటారు. అలా కాకుండా నాకు ఆల్రెడీ జరిగింది, అది నేను మళ్ళీ జరగనివ్వను అని పాజిటివ్ థింక్ చేసి మీరు ప్రతి ప్రాబ్లమ్ని ఫేస్ చేయండి. భయపడి స్ట్రెస్ ఫీల్ అయ్యి వెనక్కి ఉండటం, అబద్ధాలు చెప్పటం, లేకపోతే దాగి ఉండిపోవటం, మీ లోపలే దాచుకోవటం ఇట్లాంటివి చేస్తే అసలు మీకు ఆ ప్రాబ్లం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. మీరు అసలు ఆ ప్రాబ్లం నుంచి బయటికి రాలేరు. అలా కాకుండా ఫస్ట్ ఓపెన్ అప్ అవ్వండి. ఓపెన్ అప్ అయ్యి పాజిటివ్ థింక్ చేసి దాన్ని హ్యాండిల్ చేయండి రైట్ వేలో. అంతేగాని భయపడుతూ లోపలే అన్నీ దాచుకొని కూర్చుంటే మీరు ఆ ప్రాబ్లం నుంచి అసలు ఎప్పుడు బయటికి రాలేరు. అండ్ సెకండ్ థింగ్ ఆల్వేస్ బీ పాజిటివ్. మీరు ఏదైతే అనుకుంటారో అదే జరుగుతుంది. మీరు ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయగలరు అనుకుంటే మీరు ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు అండ్ ఖచ్చితంగా విన్ అవుతారు. లేదు అనుకుంటే మీరు ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయలేరు, మీకు ఆ స్ట్రెస్ అలానే ఉంటుంది, మీరు ఆ భయం అలానే ఉంటుంది. ఇంకా పైగా అందరూ జనాల ముందు మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కోల్పోతారు.